दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि यजमानस्य सह कुटुंबस्य आचंद्रार्कम अनेक वैशेषिक सौभाग्य परंपरावाप्त्यर्थम एकविंश संख्याक उभय वंश पुरुषोत्तारक महादान कन्यांतर्गत विवाहागर मागवितं वरं भगवन्तं जमदग्नि महर्षिणं मधुपर्कद्रव्येण पूजयिष्ये। ओम राष्ट्रभृतस्याचार्य सन्धे मात्वद्योषम् राष्ट्रभृतस्याचार्य सन्धे मात्वद्योषम् माताల దగ్గర వేసేసేయండి। ఆపఃపాదావరేజనేర్ద్విషణాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మణస్య సాని జమదగ్ని మహర్షిణేదం ओम इदं वःपाद्यं इदं वःपाद्यं इदं वःपाद्यं आपःपादावनेजनेर्द्विषन्नाशयन्तु मे। రేపు ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యములు అభిషేకం నిర్వహిస్తారు। దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి। అలాగే రాత్రి 6 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరగనుంది। దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి। ఉత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు। పద్మశ్రీ టవర్స్ నుంచి R&B వరకు, అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, టెంపుల్ వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు। यस्मद्वेषो वितरं ययोः यमीलागुश्चादय स्वाभिषोदेः अरहन बिभर्षिमानस्तोके आदे विधर्मरुदागुं सुम्नमेदो मानः सूर्यस्य सन्दृशो योधाः अभिनो वीरो अविक्षमेदा प्रजायेह रुद्रप्रजाभिः एवापभ्रामृषमये गिदाना यथा देवनहृदेशेन हगुंसि हावनशूर्णो रुद्रे हवोधि बृहद्वरेम विदधे सुवीराः परिणो रुद्रस्य हेतुर्वृणक्तो परित्वेषस्य दुर्भतिरघायो अवस्थिरा मघवद्भ्यस्तश्व मेढ्वस्तोकाय तनयाय वृणया स्तुहिश्रण्डर्तसदञ्जुवानं मृगन्न भीममवहत्तमुद्रो वृडादिरुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव बन्धु सेनाः मेढष्टमशिवतमशिवो नः सुमनाभवा मे वृक्षायुधं निधाय वृत्तिं वसानाचरविनागं बिभ्रदागहि समग्ने रुद्रो असुरो महो दिवस्त्वगो शर्धामारुदं रक्षयेषे तैररुणैर्यासि शङ्कयस्त्वं पूषा विहतः पासिनुत्मना वो राजानवध्वरस्य रुद्रगोहरारगो सत्ययजगोरोदस्य पुरातन यत्रो रचित्ताद्धिरण्यरूपमवसे गुरुध्वम् पादौ वृक्षाल्य पादुके अभिषिच्या मधुपर्कम् योक्षाभ्यां मृदुह्याम् धुतो मधुपर्कयति प्राह ओम मधुरामधव्यं परमवन्नाद्यं वीर्यो तेनामधुरामधव्येन वीर्येण परमो नादमधव्योसानि सकर्मन्त्रेण द्विस्तूष्णीम् अमृताभिधानमसि शेषमनुगम्प्याय प्रयच्छेत् प्रत्येव राजास्थपतिर्व पुरोहिताय वस्त्रम् ओम गौः गौरस्य पहनवात्मा भवात्मानं जहिनया पुष्यजा अग्निः प्राश्न्यादुपधमस्य हि वेदयः हरिः अनष्टमस्माकं कुर्वन् ब्राह्मणेभ्यः इवं वस्त्राणि वेपसामसाधे युवाच्छिद्रामन्दवाह सर्गाः अवादिरतमनुदान विश्वर्वेण मित्रावरुणा सजेथे सदां यज्ञस्तवरमस्तेनाच्छाद्या कुर्वपतितोऽहं मनुष्येषु भूयासम्
गौर्धेन भव्या माता रुद्राणां दुहिता वधू नागुस्तदादित्यानामृतस्य नाभिः प्रणवो जगतुषेजनाय అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు, మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరఫున ఇవన్నీ కూడాను సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడాను సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్ద్రత కలగాలి అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. तेनावृतवश्यान् वयोरात्रे పార్వతీ పరమేశ్వరుడు దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీనాంబరములు, పట్టు వస్త్రాలని కూడాను సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సభక్తికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మనం నిత్యము చేసుకునే దాన్ని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమాల యందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇది ఏదో ఒక కాగితం మీద 4 గోళ్ల మధ్య కూర్చొని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా, మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ